వక్రతుండ మహాకాయం కోటీశ్వర సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య సర్వ శాంతాకారం భుజగసైన్యం పద్మనాభ సురేశం విశ్వాకార గణసదృశ మేఘవర్ణ శుభాంగం లక్ష్మీకాంతం కమలనైన విజ్ఞానగమ్యం వందే విష్ణు భవభయ సర్వలోకైకనాథం. జనవరి 1 అంటే ఆంగ్ల సంవత్సరాది. ఆంగ్ల సంవత్సరాదికి దేవరాయ భక్తి దేవరాయ ఛానల్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా జనవరి నుంచి అందరికి కూడా మిశ్రమ ఫలితంగానే ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. కానీ జనరల్ గా మనం ఆంగ్ల సంవత్సరాలని దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వకూడదు. అది ఇంగ్లీష్ సంవత్సరాది. మన సంవత్సరాది అంటే కూడా ఉగాది అంటే మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ గ్రహాలు మారినా కూడా ఏది మారినా కూడా మార్చి నుంచే అందరి జాతకాలు కూడా మారుతాయి, ఆదాయాలు కూడా అప్పటి తెలుసుకుంటాం. ఇప్పుడు మనం దీని గురించి తెలియాలంటే ఈ సంవత్సరాలప్పటికి మనకి డిసెంబర్ 16 నుంచి మనం ఈ ధనుర్మాసం ప్రారంభం చేస్తాం. ఈ నెల రోజులు కూడా ధనుర్మాస వ్రతం చేస్తూ ఉంటాం. అట్లాగే ఆంగ్ల సంవత్సరాల పండుగ కూడా ఇంగ్లీష్ వారైనా సరే ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఈ జనవరి 1 అని గుడ్లకి వెళ్ళటం, కేకులు కట్ చేసుకోవటం, సరదాగా పండుగ చేసుకుంటున్నారు. కానీ ఇది చేసుకోవటం తప్పేం లేదు. కానీ అందరికీ కూడా చెప్తుంది ఏంటంటే ఇది దీని ప్రభావం అందరూ దీని గురించి జనవరి నుంచే జాతకాలు మారిపోతాయేమో, మన రాష్ట్రం మారిపోతాయేమో, ఆదాయాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి కుతూహలంగా ఉన్నారు. కానీ అది కుతూహలం అనేది మనం ఉగాది నుంచే స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడే మన గ్రహపటం అంతా మారిపోతూ ఉంటుంది. ఎవరికి ఏ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉండాలో అప్పుడే మనకు తెలియజేస్తుంది. అంతేగాని అంటే అప్పటికి సంక్రమణం మారిపోతుంది. మకర సంక్రాంతి అంటే ఉత్తరాయణ ప్రారంభమవుతుంది. అప్పటి నుంచే మనకి యూనివర్సల్గా రవి సంక్రమణ జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా జాతకరీత్యా ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోగలుగుతాం. కానీ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఏ రాశులకు ఎలా ఉంటుంది తెలుసుకుందాం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ధనుసు రాశి వాళ్ళు అవుతారు. ఈ రాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా ప్రారంభం కొంత మెరుగ్గానే వినపడుతుంది. మెరుగ్గానే ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే ఇబ్బంది అంటూ లేదు. కుటుంబ పరిస్థితుల సంక్షేమం మాత్రం కొంత కృషి చేస్తారు. కొంచెం మీ మాట, ఆలోచనలు, ధోరణి మిగిలిన కుటుంబ సభ్యులందరితో కూడా సంబంధించుకోవటం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే పట్టుదలతో, శ్రమతో మంచిగా సాధిస్తారు. అన్ని విషయాలు కూడా ఫలితం లభిస్తూ ఉంటుంది. జూన్ నెల తర్వాత మాత్రం కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వాళ్ళకి వృత్తి ఉద్యోగాల ఘర్షణ అంటే ఉద్యోగస్తులు కొంచెం ఘర్షణ పడటం, వాళ్ళ మీద ఏదో కొంచెం అనవసరంగా వాళ్ళు ఒక మాట అంటే దాన్ని 10 మాటలుగా భావించుకొని ఆలోచిస్తూ కూర్చుంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే గురువు మంచి యోగంగా ఉంటారు. గురువు నక్షత్రం కదా, జాగ్రత్తగా ఉండాలి, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ప్రతి కూడా హ్యాపీగా ఉంది అని అనుకోవడం లేదు, ఎందుకంటే అప్పుడప్పుడు సమస్యలు సహజంగా వస్తుంటాయి. అందుకే జాగ్రత్తగా ఉండి. ఇప్పుడు మూల నక్షత్రం వాళ్ళు కేతు నక్షత్రం, మ్యారేజ్ కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. మూలానంగానే అందరూ జనరల్గా భయపడతారు, అమ్మ మూల నక్షత్రం మూలన ముసలం పోతుంది అనే ఆలోచన ఉంది. అలాంటివన్నీ ఏమి జరగవు, కానీ భయపడడం మాత్రం అది సహజం. కానీ మంచి జాతకులు ఉద్యోగాలు చేస్తారు, ఫారెన్ వెళ్తారు, మంచి ఆలోచన చేస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే పూర్వాషాఢ నక్షత్రం కూడా చాలా మంచి నక్షత్రం. అలా నక్షత్రాలు నిజంగా మంచి నక్షత్రాలను వాళ్ళకి చూసి పెళ్లి చేసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటాం. అలాగే మన ప్రతిదానికి కూడా నక్షత్రాన్ని బట్టి, ఆలోచనని బట్టి మన మనస్థితి కూడా మారుతూ ఉంటుంది. నక్షత్రాన్ని బట్టి ఆ మనిషి యొక్క నేచర్ చెప్పేయచ్చు. అందువల్ల ఈ రాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఏమీ లేదు, హ్యాపీగా ఉంటారు. అలాగే ఉత్తరాష నక్షత్రం వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటి, వాళ్ళకి సంతోషం వెళ్ళిపోతున్నప్పటికి కూడా భయపడకుండా సంతోషం వెళ్ళిపోయింది, వాళ్ళకి ఏమీ లేదు, మంచి పేరు గడిస్తున్నారు. అభివృద్ధి కూడా మంచిగా ఉంది. అప్పుడప్పుడు స్వల్పంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ చిన్న విషయానికి ఏదో ఇబ్బందులు రావటం సహజంగా జరుగుతుంటాయి. కానీ దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ఆలయాలు దర్శిస్తుంటారు. అప్పుడప్పుడు దేవాలయాల్లో కొంచెం డొనేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. అన్ని విధాలు కూడా ఆధ్యాత్మిక యుద్ధాన్ని పెరుగుతుంది. దానధర్మాలు చేస్తుంటారు, అన్నదానం చేస్తూ ఉంటారు. ఈ విషయంలో మాత్రం ఈ రాశి వాళ్ళు కొట్టేవాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే ప్రతిదానికి కూడా గురువు మంచి యోగప్రదంగా ఉన్నారు. కాబట్టి ప్రతి కూడా హ్యాపీగా గడుచుకుంటూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి ఈశ్వరాధన మంచిది, లేకుంటే దత్తాత్రేయ స్వామి వారి గురు చరిత్ర పారాయణ చేయండి. 108 సార్లు కనీసం డైలీ ఒకసారైనా చదివి అట్లా 40 రోజులు కానీ 21 రోజులు పారాయణ చేయండి. చేసినట్లయితే అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేర్తాయి, ఇబ్బంది అంటూ ఉండదు.
ఈ రాశి వాళ్ళు ప్రతిదీ కూడా, ఎందుకంటే అన్ని విధాలు కూడా బాగుంది కాబట్టి మీ చేతిలోనే ఉంది మీ జాతకం. అందుకని మీ గుప్పెట్లో పెట్టుకొని మీరు కాలాన్ని గడపండి, హ్యాపీ గడిచిపోతుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి ధనిష్ట, పూర్వభద్ర, ధనిష్ట, శతభిషం, పూర్వ నక్షత్రం వాళ్ళు కుంభరాశి వాళ్ళు అవుతారు. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఓర్పుతో ఉండాలి. ఎందుకంటే కొంచెం అధికంగా ఉంది కాబట్టి ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. ప్రతి విషయంలో పరీక్షలకు తోడుగానే ముఖ్యంగా వీళ్ళు ఆరంభంతో సంతోషంగా ఉంటారు, తర్వాత కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇబ్బంది లేకుండా చూసుకోండి, జాగ్రత్తగా ఉంటారు. కుంభరాశి వాళ్ళకి అప్పుడప్పుడు ఆర్థిక లావాదేవీలు పెరుగుతూ ఉంటాయి. బంధుమిత్రులతో సహాయ సహకారాలు కూడా బాగానే ఉంటాయి. వ్యాపారాలు కూడా బాగా చేస్తారు. స్పెక్యులేషన్ కలిసి వస్తుంది. ఏదైనా సరే వ్యాపారాలు చేసేటప్పుడు చక్కగా తెలుసుకొని ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందని గ్రహించకుండా చేయండి, అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి కొంచెం ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కొన్ని విధాలుగా ఏళ్ళనాటి శని ప్రభావం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం వీడుకోలు చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది. ఇబ్బందులు అంటే చికాకులు, ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి, ఆరోగ్యంలో ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ కూడా సహజంగా గడిచిపోతూ ఉంటాయి. గడిచిపోయినా కూడా కొంచెం టెన్షన్గానే ఉంటుంది. ఏదైనా మంచి పని మనం చేసినా కూడా ఒక గుడ్ ఒక బ్యాడ్ జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళకి కూడా టైం అంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. ఉద్యోగాల్లో కూడా ప్రతి ఒక్కరికి టెన్షన్ పడుతూ ఉంటారు. ఉద్యోగం ఉంటుందా పోతుందా అని భయం కూడా అధికంగా ఉంటుంది. అంటే రాహు నక్షత్రం కదా, మరి ఈ రాహు నక్షత్రం వల్ల ఏంటంటే ప్రతి ఆలోచన ఉంటుంది, చేయాలనుకుంటారు కానీ బద్ధకం వస్తుంది. ఆ బద్ధకంతో పని చేయలేకపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ శతభిష నక్షత్రం వాళ్ళకి ఉంటాయి. అలాగే పూర్వ నక్షత్రం చాలా మంచి నక్షత్రం, చాలా హ్యాపీగా ఉంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి రవి నక్షత్రం కాబట్టి అన్ని విషయాలు రేఖంగా ఉంటారు. అన్ని విషయాల్లో మంచి ప్రభావం ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ఉపాధ్యాయులకు కానీ ఉపాధ్యాయులు కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి. ఉపాధ్యాయులకు కూడా మంచి ఘనత ఏర్పడుతుంది. అవార్డ్స్ అందుకుంటారు. మంచి మంచి వృత్తిగా ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమ వాళ్ళకు కూడా ఒక రకంగా ఇబ్బంది లేకుండా గడిచమని చెప్పాలి. చిన్న తరహా పరిశ్రమ చేసే వాళ్ళకి కానీ కుటీర పరిశ్రమ వాళ్ళకి కూడా అన్ని విధాలు కూడా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. అప్పుడప్పుడు డబ్బు విషయంలోనే జాగ్రత్త వహిస్తారు. చాలా మటుకు కూడా వీళ్ళు చేసుకున్న భార్య వీళ్ళకి మంచి సపోర్ట్గా ఉంటుంది, అన్ని విషయాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే చెయ్యండి, చేసే పని మీద ధ్యాస పెట్టినట్లయితే అన్ని విషయాలు కూడా బాగుంటుంది. వ్యాపారాలకు, న్యాయవాదులకు మరియు వృత్తిపరమైన వాళ్ళు ఎవరికైనా సరే అన్ని విధాలు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా, న్యాయవాదులకు కూడా ఏది చేసినా సరే మంచిగా ఉంటుంది. డాక్టర్స్ కూడా వాళ్ళు చేసే రంగంలో మంచి అభివృద్ధి కానవస్తుంది. కళారంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతి కూడా తొనకుండా ఉంటారు, హ్యాపీగా ప్రతి పని చేస్తారు, ఓర్పుగా చేస్తారు. ఎదుటి వాళ్ళని కష్టపడకుండా మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు బాధపడమని అనుకోరు. మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి సంతోషంగా అనిపిస్తుంది. అలా మాట్లాడతారు కాబట్టి హ్యాపీగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా నిత్యము విషయాన్ని పూజ చేసుకోండి. లేకుంటే మీకు నచ్చిన దేవుడు ఏదైనా సరే, మీ ఇష్టదైవం అంటే అమ్మవారే కావచ్చు, స్వామివారే కావచ్చు, ఎక్కువ భాగం వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి. అన్ని విషయాలు కలిసి వస్తుంది. మరి శనివారం నాడు స్వామివారికి గోవిందమాల ఒక్కసారి చదవండి. చదివినట్లయితే మీ సమస్యలన్నీ తీరిపోతే ఇబ్బంది అంటూ ఉండదు.